వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహాకుంభమేళ జాతర మెడారంలో జరుగుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అయినటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే జిల్లాలో ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ కొరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వీళ్ళు కలిసి ఇక్కడ ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు మన మేడారంలో. అసలు ఇక్కడే వీళ్ళు ఎందుకు రన్ చేయాలనుకుంటున్నారు, అసలు అవేర్నెస్ వచ్చిందా ప్రజల్లో? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎలాంటి అవేర్నెస్ గవర్నమెంట్ పరంగా ఈ సంస్థ పరంగా ఇస్తున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ని ఇప్పుడు ఎయిడ్స్ నియంత్రించాలనే ఒక క్యాంపెయిన్ని మీరు ఇక్కడ పెట్టడానికి మోటివ్ ఏంటిది మీకు? ఓకే, ముఖ్యంగా సార్ నా పేరు ఈశ్వరు. నేను రుద్రమదేవి మహిళా మండలిలో ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. సో మేము ఎట్లా అంటే టీసాక్స్ అండర్ టీసాక్స్లో మరి డ్యాప్కు అండర్లో పనిచేస్తాము. సో వాళ్ళ ఆదేశానుసారం మేము ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఎక్కువగా నంబర్ ఆఫ్ పీపుల్స్ డిఫరెంట్ ఏరియా నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి నంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తాయి. మన తెలంగాణ స్టేట్ పండుగ ఇది. ప్రపంచంలో ఆసియా ఖండంలో కనుక ప్రపంచంలో కూడా గిరిజన పెద్ద జాతర కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పీపుల్ వస్తారు కాబట్టి డిఫరెంట్ స్టేట్ వస్తారు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మందికి దీని గురించి అడ్వర్టైజ్ అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము పెట్టడం జరిగింది. తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి మా ఉద్దేశము, కాబట్టి వాళ్ళు పెట్టారు. ఓకే అండి, ఇప్పటి వరకు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇది కండక్ట్ చేస్తున్నారు ఈ సర్వీసు, అండ్ ఇలా చేయడం వల్ల రీచ్ అయింది అనుకుంటున్నారా? అంటే ఎంతవరకు రీచ్ అయింది? ఇప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ చాలా షైగా ఉంటారు తీసుకోవడానికి, బట్ మీరు చాలా యాక్టివ్గా మీరు వర్క్ చేస్తున్నారు, మీ పాంప్లెట్స్ ఇక్కడ ఇస్తున్నారు నేను చూస్తాను. బట్ ఎంతవరకు రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారా? అసలు ఎలా ఉంది వీళ్ళ రెస్పాన్స్, అంటే పబ్లిక్ రెస్పాన్స్? ఓకే సార్, మేము అనుకున్నాం ఏంటంటే సోషల్ స్టిగ్మా ఉంది, సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది అని అనుకున్నాము. బట్ ఇక్కడ కొంతవరకు అవేర్నెస్ అయితే వచ్చింది. సో మేము 20 తారీఖు నుండి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. 20 తారీఖు నుండి రెస్పాండ్ మాత్రం బాగుంది. కొందరు అంటే దాదాపుగా 80% షైగా ఫీల్ అవ్వట్లేదు, బట్ కొందరు తీసుకుంటున్నారు. అంటువ్యాధే కానీ ఊరికేనే అంటది ఇది. ప్రజలు అనుకున్నట్టుగా కేవలం ఒక అపోహ ఉంది, కేవలం సెక్స్ ద్వారా మాత్రమే వస్తున్న అపోహ ఉంది, కానీ కరెక్ట్ కాదు. ఒకవేళ సెక్స్ ద్వారా మాత్రమే వచ్చినట్లయితే ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా రావాల్సి ఉంటుంది. కానీ మేము ఈ క్యాంపెయిన్ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే హెచ్ఐవి అనేది ఒకరినొకరికి ముఖ్యంగా 4 మార్గాల ద్వారా ఇది సోకుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి ఇటు విషయాన్ని మనము చర్చించడానికి ఇంకా షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మౌనంగా ఉన్నంత వరకు ఇది ఒకరినొకరికి సోకుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద మాట్లాడుతుంటామో, దీని మీద అవేర్నెస్ పెంచుకుంటామో, ఇది తప్పకుండా అందరికి వెళ్ళిపోయి ఆ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్తగా హెచ్ఐవి గురించి అవేర్నెస్ ఉన్నట్లయితే హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడతాం మనం. సో నేను ఇంతకుముందు చెప్పాను, హెచ్ఐవి అనేది 4 మార్గాల ద్వారా వస్తుంది. సో మొట్టమొదటిది ఎప్పుడైనా మనకు బ్లడ్ అవసరమైనప్పుడు ఎక్కిస్తాం కదా, అప్పుడు అంటే శుద్ధి చేయని రక్త మార్పిడి ద్వారా. నెంబర్ 1 శుద్ధి చేయని రక్త మార్పిడి ద్వారా వస్తుంది. నెంబర్ 2 వచ్చేసి ముఖ్యంగా ఎవరైతే ఇంతకుముందే ప్రీవియస్ మదర్స్ హెచ్ఐవి పాజిటివ్ బారిన పడి ఉన్నారో, సో వాళ్ళు కనుక ఏఆర్టీ మందులు వాడకపోతే తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా యువత, ముఖ్యంగా మనం బీటెక్ కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలు తీసుకుంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు డ్రగ్స్, మత్తుమంది సిరంజీలు ఒకరితో ఒకరికి వేసుకుంటారు. వాళ్ళు మార్చి వాడుకుంటారు. ఏమో చెప్పలేం, అతనికి ఉండి ఉండొచ్చు, చెప్పలేం. ఫిజికల్ చూసి మనం చెప్పలేము హెచ్ఐవి ఉంది ఎయిడ్స్ ఉందని చెప్పలేం కదా. సో కాబట్టి అతనికి కనుక హెచ్ఐవి ఉంటే ఆ నీడిల్స్ ద్వారా తప్పకుండా ఇంకొకరు సోకి అతనికి కూడా హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే యువత ఫ్యాషన్గా టాటూస్ చేసుకుంటాను కదా, చెప్పలేము. ఆ టాటూస్ చేసి అతనికి వేసినటువంటి సూత్తోటే ఇతనికి టాటూ చేస్తారు. కాబట్టి అతనికి హెచ్ఐవి ఉండే అవకాశం ఉంటే ఇతనికి కూడా హెచ్ఐవి ఉండే అవకాశము తప్పకుండా ఉంటుంది. సో అవును, ఇప్పుడు ఈ జాతర సమయంలో టాటూ వాళ్ళ కూడా రోడ్ సైడ్ బాగా ఉన్నారు, వాళ్ళు వేయించుకుంటారు. ఇది కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది టాటూ వేయించుకునే వాళ్ళకి. అవునండి, మేము చెప్తున్నాము టాటూస్ వేసుకుని కూడా ఒక మార్గం ఇది. అంటే హెచ్ఐవి ఒకరినొకరికి ఒక మార్గం అని చెప్పొచ్చు మనము. సో ముఖ్యంగా జనానికి ఇప్పటికీ కూడా ఏముందంటే హెచ్ఐవి అనగానే ఎయిడ్స్ అని అంటున్నారు. హెచ్ఐవి అనగానే ఎయిడ్స్ అన్నారు కాదు, హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి అనేది వైరస్, సో ఎయిడ్స్ అనేది వ్యాధి. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో మిగతా వైరస్ల కంటే ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే ఒకసారి కనుక మన బాడీలోకి ఎంట్రీ అయిందంటే ఇది మన జీవితాంతం పోదిగా. అంటే దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు, నో మెడిసిన్స్. ఎలాంటి మెడిసిన్ ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ కూడా ఈవెన్ అమెరికాలో కూడా దీనికి మెడిసిన్ కనుక్కోబడలేదు. ఒకటే హెచ్ఐవి బారిన పడకుండా ఉన్నట్టే కేవలం దీని గురించి అవేర్నెస్ మాత్రమే, ఇది ఒకటే మార్గం. సో ఇంకోటి
ఈ హెచ్ఐవి వైరస్ ఏమేం చేస్తుంది మరి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనలోని రక్షణ కణాలను తింటుంది, తిని మనల్ని బలహీనలు చేస్తుంది. సో ఎప్పుడైతే మనం బలహీనలు అవుతామో కాబట్టి అన్ని రోగాలు మనకు అంటుకుంటాయి, అంటే అన్ని రకాల అవకాశ వ్యాధులు అంటుకుంటాయి. ఎగ్జాంపుల్ సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, లేదంటే టైఫాయిడ్ కానీ, టీబీ కూడా అంటుకుంటుంది. సో ఇలా అన్ని వ్యాధులకు అంటుకొని మన శరీరం బలహీనపడిపోయి అప్పుడు ఎయిడ్స్గా మారి అది చివరి దశ. సో ఇప్పుడు ఒక ముఖ్యంగా ప్రజలకు గమనించాల్సిన విషయం ఏంటంటే హెచ్ఐవి సరే తెలిసో తెలియకో హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు మునుపట్లాగా అంటే ప్రీవియస్ లాగా వాళ్ళు వరీ కావాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఏఆర్టీ మందులు వచ్చాయి వాళ్ళకు. సో ఏఆర్టీ మందులు కనుక వాడినట్లయితే తప్పకుండా రోజుకు గోలు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వస్తుంది, మనకు బీపీ వస్తుంది. షుగర్ బీపీ వస్తే మనం ఏంటంటే లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే. కానీ ఆ షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ రోజుకు 3 సార్లు రకరకాల గోళీలు వేసుకోవాలి. కానీ ఎవరైతే హెచ్ఐవి బారిన పడతారో వాళ్ళు ఏఆర్టీ మందులు ఒకటే గోళీ, రోజుకు ఒకటే గోళీ, అది ఒకటే పూట తిన్నాక సాయంత్రం పూట వేసినట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు. ఇంకా పిల్లల్ని కూడా కనొచ్చు. సంపూర్ణ ఆరోగ్యమైన హెచ్ఐవి బారిన పడకుండా పిల్లల్ని కూడా కనొచ్చు. మనలో చాలామందికి తమ హెచ్ఐవి స్థితి తెలియదు. సకాలంలో హెచ్ఐవి పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు పాటించకపోతే హెచ్ఐవి సోకదని వీరి అవగాహన సదస్సులో తెలుసుకోవచ్చు.